నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 5కు 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు తెలుగుదేశం మరియు కూటమి పార్టీలు సొంతం చేసుకుంటే దానిని జగన్మోహన్ రెడ్డి గారు రిగ్గింగ్ చేసినారు అని చెప్పి చెప్తా ఉన్నారు. నిన్నటికి నిన్న 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఒకటి గోదావరి జిల్లాలకు సంబంధించి, రెండోది కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి అత్యంత భారీ మెజారిటీతో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కని విని ఎరుగని రీతిలో గ్రాడ్యుయేట్లు కూటమి అభ్యర్థులకు పట్టం కట్టి 2కు 2 గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు రిగ్గింగ్ చేసి గెలిచినాడని చెప్తున్నాడు. చూడండి, ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేవాడిని ప్రపంచ చరిత్రలో ఎప్పుడైనా చూసినావా? నేను చూసిన, చూపిస్తాను నీకు. నేనైతే ప్రపంచ చరిత్రలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేవాడిని నా ప్రపంచ చరిత్రలో ఎవరు నేను చూడలా. ఒక చంద్రబాబు అనే వ్యక్తి మాత్రమే ఏమంటున్నాడంటే, ప్రపంచ చరిత్రలోనే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో రిగ్గింగ్ చేసిన వాళ్ళని ఎవరన్నా చూసినారా? చంద్రబాబు నాయుడు గారు చూసినారంటారు. చంద్రబాబు నాయుడు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను చూడండి. ప్రపంచంలోనే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో రిగ్గింగ్ చేసిన ఆయన్ని ఒక ఆయన్ని చూపిస్తా చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇటు చూడండి, ప్రపంచ చరిత్రలోనే ఎమ్మెల్సీ ఎలక్షన్లలో రిగ్గింగ్ చేసుకున్నటువంటి పార్టీ ఏదో, చేపించిన వాళ్ళు ఎవరో మీరే వినండి. ఇది ఈ వీడియో గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీసింది, చూడండి. సి పూర్ణిమ 7th క్లాస్ చదువుకున్నటువంటి వాళ్లకు స్లిప్పులు ఇచ్చి ఓటు హక్కు కల్పించి మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతి వేదికగా ఆఖరికి తమిళనాడు వాళ్ళను కూడా పిలుచుకొని వచ్చి స్లిప్పులు ఇచ్చి ఓట్లేపించుకునింది మీరు. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ప్రపంచంలోనే రిగ్గింగ్ పాల్పడిన చరిత్ర మీది. ఇది చూడండి ప్రూఫ్లు. ఈమె 7వ క్లాస్ చదువుకునిందంట. 1423 ఎవరో నేను చెప్పలేదు. మీరు ఓటుకి ఎన్నికైనారు, వచ్చి మీరు ఓటేయాలా అని చెప్పినారు మా వార్డు వాళ్ళు. ఒక్కొక్క వార్డుకి 3 ఆడవాళ్ళని ఎన్నుకున్నారు, మీరు వచ్చి ఓటు వేయాలా అన్నారు. ఒక్కొక్క వార్డుకి 7వ క్లాసు 10వ క్లాస్ చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా ఓటు హక్కు కల్పించి స్లిప్పులు ఇచ్చి డబ్బులు ఇచ్చి రిగ్గింగ్ చేపించుకునింది ఎవరు? మీరే జగన్మోహన్ రెడ్డి గారు. 6 మంది వచ్చినారంట. అందరూ 7th 10th అంత చదువు, అందరూ 7th 10th అంట చదువుకునింది. అది స్లిప్ వచ్చినాయి సార్ మా ఓట్లో. ఇష్టంగా మేము వచ్చినాం. ఓటు స్లిప్ ఈడే ఇచ్చినారు సార్. ఈడే ఇచ్చినారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళు ఇచ్చినారు. ఫోన్ చేసినారు, మా ఇష్టంగా మేమే వేస్తున్నాం సార్. వాళ్ళ ఇష్టంగా ఏమైతే 7th కూడా చదవలేదంట, 6th క్లాసే. ఐస్ మల్కాడు సార్ వేరే వాళ్ళు. నేను ఓట్లు వేసిన కాగితం ఇచ్చిన్నాము, దాన్ని బట్టి నీ పేరు వచ్చిందమ్మా వచ్చేయమన్నారు. వచ్చేది మేము మా ఏరియాలో 6 మంది వచ్చాం సార్. ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క వార్డుకు 6 మంది ఆడోళ్లకు స్లిప్పులు ఇచ్చి వాళ్ళకి ఓటు హక్కు కల్పించి దొంగ ఓట్లు వేయించుకునేది వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో ఈ విధంగా ఆడవాళ్ళు అయితే గుర్తుపట్టరని చెప్పి 6వ క్లాసు 7వ క్లాసు 10వ క్లాసు ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో ఓటు హక్కు కల్పించి రిగ్గింగ్ కి పాల్పడింది తమరు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రపంచంలోనే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో రిగ్గింగ్ చేసుకున్న వాళ్ళని చూడలేదంటారు కదా, మీరే చేసింది. మీకు తెలిదేమో ఈ విషయము. ఇంత చేసి కూడా ఆ ఎలక్షన్ లో మీరు ఓడిపోయారు. 6వ క్లాసు 7వ క్లాసు 10వ క్లాసు వాళ్ళ దగ్గర కూడా ఓట్లు వేయించుకున్నప్పటికీ ఆ ఎలక్షన్ లో మీరు చిత్తుగా ఓడిపోయినారు జగన్మోహన్ రెడ్డి గారు. సో కూటమి అభ్యర్థులు కష్టపడి గెలిచిన దాన్ని చాలా చౌకబారు మాటలతో రిగ్గింగ్ అని చెప్పి తోసిపుచ్చేస్తున్నారు. ఇది రిగ్గింగ్ అంటే. ఇది చేసింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చేయించింది జగన్మోహన్ రెడ్డి. అయినా కూడా ఓడిపోయినారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.